అక్టోబర్ 2025లో గ్రహాల సంచారంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల అనేక శుభయోగాలు ఏర్పడి, కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుదల, ఉద్యోగావకాశాలు వంటి శుభ ఫలితాలు కనిపిస్తాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభయోగాలు, శుభయోగాలు ఏర్పడడం సహజం. దీపావళి, దసరా వంటి పండుగలు అక్టోబర్ నెలలో ఉన్నాయి. అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కూడా ఉండబోతోంది. అక్టోబర్ 2025లో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని వారి రాసులను మారుస్తున్నారు. దీంతో ద్వాదశ రాసులపై ప్రభావం చూపిస్తుంది. బుధుడు అక్టోబర్ నెలలో రెండుసార్లు తన సంచారాన్ని మారుస్తాడు. అక్టోబర్ 3న బుధుడు తులా రాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 24న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే అక్టోబర్ నెలలో సూర్యుడు, బుధుడు కలిపి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అక్టోబర్లోనే కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో రుచక రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని సంసప్తక రాజయోగం కూడా ఉంటుంది. న్యాయదేవుడు శని మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబర్లో ఉత్తరభాద్ర నక్షత్రంలోకి అడుగుపెడతాడు. గురువు మిథున రాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేస్తాయి. అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు, ఈ రాసుల వారికి బోలెడు లాభాలు ఇస్తుంది. సింహరాశి వారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది. చాలా సమస్యలు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. గొడవలు తగ్గుతాయి. జీవిత భాగస్వామితో ఈ మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ నెల అదృష్టం తీసుకువస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుంభరాశి వారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది. కెరీర్లో ఊహించని మార్పులు చూస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అక్టోబర్ నెలలో గ్రహ సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.